వెల్కమ్ టు జ్ఞానప్రసన్న బెస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం ఇచ్చేది రాహువే, చెడగొట్టేది రాహువే అనే అంశం. సహజంగానే ఛాయాగ్రహాలలో గొప్ప విజయాన్ని అందించగల గ్రహంగా రాహువును పరిగణిస్తారు. ఇక కేతు అయితే కోరికలను తగ్గించుకొని వాటిని జ్ఞాన మార్గం వైపు మరలించి సేవాభావంతో జీవితాన్ని గడపమని చెబుతాడు. మరి ఈ రాహు భగవానుడు మీ జాతకంలో ఎలాంటి స్థితిలో ఉంటే ఇస్తాడు, ఎలాంటి స్థితిలో ఉంటే చెడుపుతారు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాము. ముందుగా రాహువు ఏ ఫలితాలను ఇవ్వాలన్నా మొదటి విధి అతని దశ రావాలి. రాహు దశనే రాలేదంటే ఆయనిచ్చే ఫలితాలను గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఒక మిడిల్ ఏజ్లో కష్టపడి పనిచేసే వయస్సులో రాహు దశ జరగబోతుంది అంటే ఈ రాహువు కొన్ని కండిషన్స్లో మిమ్మల్ని గొప్ప విజేతగా మార్చే అవకాశం ఉంది. అదే రాహువు నష్టాలను, చెడ్డ పేరు, అవమానం, ప్రమాదాలు, అదృశ్య జీవితాన్ని, విషాదాన్ని ఇవ్వడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. సహజంగానే మీ జాతకంలో రాహువు మంచి ప్రయోజనాలను ఏర్పరిచే రాసులైన అంటే రాహువు మంచి ప్రయోజనాలనిచ్చే మేషం, వృషభం, కర్కాటకం, కన్య, మకర రాసుల్లో ఉండి రాహువుకు కేంద్ర స్థానాలలో గ్రహాలు ఉంటే రాజయోగాన్ని ఇస్తారనే విషయాన్ని పూర్వ జ్యోతిష్య గ్రంథాలలో పేర్కొన్నారు. అయితే అంతకు మించిన వివరణగా ఈ సూక్ష్మ విషయాన్ని తీసుకోవాలి. రాహువు ఒక శుభగ్రహ స్థానంలో ఉన్నారు. సహజ శుభగ్రహాలు అంటే మొదటిగా గురు భగవానుడు, తర్వాత శుక్రుడు, బుధుడు, ఆ తర్వాతనే చంద్రుడిని తీసుకుంటాము. ఎందుకంటే చంద్రుడు శుక్లపక్షం, కృష్ణపక్షం అనే రెండు విధాలైన స్థితులను కలిగి ఉంటారు. ఈ 6 శుభగ్రహ స్థానాలలో రాహు ఉంటే పెద్దగా వ్యతిరేక ఫలితాలు ఉండవు. అంతేకాక ఈ రాహుతో బుధ, శుక్ర, గురువులు 5 డిగ్రీలు దాటి ఉన్నారన్నా లేదా రాహుని వీక్షించిన ఈ రాహు భగవానుడు తన దశాభుక్తుల కాలంలో జాతకుడు నైపుణ్యంతో, సామర్థ్యంతో, తెలివితేటలతో ఒక పనిని సాధించడం, విజయం కోసం అనేక వ్యూహాలను అమలు చేయడం వల్ల జీవితంలో అత్యున్నత స్థాయికి తీసుకెళ్లేట్లు చేయడం ఖాయం. సహజంగానే లగ్న శుభులని, లగ్న శుభగ్రహాలని 2 సమూహాలు ఉంటాయి. ఇందులో లగ్న శుభులు శుభగ్రహాలై ఉండవలసిన అవసరం లేదు. ఒక ఉదాహరణకు వృషభ లగ్నానికి లగ్న శుభునిగా శని భగవానుడిని పేర్కొన్న ఈ శని భగవానుడు సహజ శుభగ్రహం కాదు. అప్పుడు వృషభ లగ్నానికి రాహుతో కలిసి శని ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఉంటాయని చెప్పలేము. అదేవిధంగా కర్కాటక లగ్నానికి కుజుడు లగ్న శుభుడు కానీ సహజ పాపగ్రహం కావున రాహువు పూర్వపుణ్య స్థానాధిపతితో ఉన్నారని మంచి ఫలితాలు ఉంటాయని చెప్పలేము. వీళ్ళు ఏ స్థానంలో కలిసి ఉంటే ఆర్థికంగా కొన్ని మంచి ఫలితాలు ఇచ్చినా ఆ స్థానానికి సంబంధించిన సంబంధ బాంధవ్యాలను పాడు చేస్తారు. అయితే తులా లగ్నానికి సంబంధించినంత వరకు గురువుతో కలిసి ఉన్న రాహువు వీలైనంత వరకు మంచి ఫలితాలను ఇచ్చే బాధ్యత వహిస్తాడు. శుభగ్రహాలతో కలిసి ఉన్న రాహువు శుభ ఫలితాలను, పాపగ్రహాలతో కలిసి ఉన్న రాహువు అశుభ ఫలితాలను ఇచ్చే శక్తిని పొందుతాడు. కాబట్టి రాహువు సహజ శుభగ్రహాలైన చంద్రునితో కాక గురు భగవానుడు, శుక్రుడు, బుధుడితో క్లోజ్ డిగ్రీస్లో కాకుండా 5 డిగ్రీలకు పై ఉండి సహజ శుభగ్రహ స్థానాలలో ఉన్న శుభగ్రహ స్థానాలలో ఉన్న రాహువును శుభగ్రహాలు వీక్షించిన మీకు మంచి ఫలితాలనిచ్చే రాహువుగా మారుతారు. ఎల్లప్పుడూ 2 గ్రహాల కలయిక అనేది కొన్ని డిగ్రీల దూరంలో ఉంటే ఆ 2 గ్రహాలు తమ స్వభావాన్ని కోల్పోకుండా తమ సహజ కారకత్వ ఫలితాలను ఇవ్వడానికి రెడీగా ఉంటాయి. ఇక రాహువు
మీకు మంచి ఫలితాలను ఇవ్వాలంటే 2 కండిషన్స్ ఉంటాయి. ఒకటి, రాహువు సహజ శుభగ్రహ స్థానాలలో ఉండాలి. నెక్స్ట్, స్థానం ఇచ్చిన అధిపతి దుస్థానాలలో కాకుండా మంచి స్థితిలో ఉండాలి. రాహుతో పాటు 5 డిగ్రీలకు పై దూరంలో ఉండాలి. లేదా ఏదైనా ఒక మంచి స్థానంలో ఉండి రాహువును వీక్షించిన మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు చెడగొట్టే రాహువు అన్నప్పుడు పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు పాడు చేయడం ప్రారంభిస్తాడు. ఇందులో రవి చంద్రులు రాహుకేతువులకు ఎల్లప్పుడూ పాపులే అని గుర్తుంచుకోవాలి. సో రాహువుతో రవి చంద్రులు కలిసి ఉంటే సంబంధ బాంధవ్యాలకు బాధలు, సమస్యలు, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవడం లాంటి ఫలితాలు ఉంటాయి. పాపగ్రహ స్థానాలలో ఉన్న రాహువుకు పాపగ్రహ సంబంధం కూడా ఏర్పడినప్పుడు ఈ జాతకానికి ఈ రాహుదశ మోస్ట్లీ డేంజరస్ అని గుర్తుంచుకోవాలి. పాపగ్రహ స్థానాలు అంటే మేషం, వృశ్చికం, మకరం మరియు కుంభం. ఇందులో మేషం మరియు మకరం రాహువుకు అనుకూలమైన స్థానాలు అని మూల గ్రంథాలలో పేర్కొన్న అక్కడ ఉన్న రాహువుకు శుభగ్రహ సంబంధం ఉంటే మాత్రమే కొన్ని శుభ ఫలితాలను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. పాపగ్రహ సంబంధం కలిగి ఉంటే నిశ్చయంగా రాహుదశ జరిగే కాలంలో మంచి ఫలితాలను ఊహించలేము. ముఖ్యంగా శని కుజులతో సంబంధం ఏర్పడితే రాహువుకు అతి క్రూరంగా మారుతారంటే అతిశయోక్తి కాదు. రవి చంద్రులకు రాహుతో సంబంధం ఏర్పడినప్పుడు గ్రహణం అనే దోషాన్ని పొందుతారు. కాబట్టి తల్లిదండ్రుల సహాయాన్ని పొందలేని స్థితిలో జాతకుడు ఉండడం, చిన్న వయస్సులోనే తండ్రి అనే ముఖ్యమైన సంబంధాన్ని పోగొట్టుకోవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. ఒకవేళ ఈ కలయిక శుభగ్రహ స్థానంలో ఉన్న శుభగ్రహ కలయిక వీక్షణ ఉంటే పెద్ద నష్టం లేకుండా పరిష్కరింపబడతాయి. సో ఎలా చూచినా రాహువు మంచి ఫలితాలను ఇవ్వాలంటే శుభగ్రహ స్థానాలలో ఉండాలి. శుభగ్రహ కలయిక లేదా వీక్షణ కలిగి ఉండాలి. స్థానం ఇచ్చిన అధిపతులు బలంగా ఉండాలి. తర్వాత రాహువు చెడు ఫలితాలను ఇవ్వాలంటే పాపగ్రహ స్థానాలలో ఉండడం, పాపగ్రహ కలయికను పొందడం, 6, 8 స్థానాధిపతుల సంబంధం కలిగి ఉన్న ముఖ్యంగా శని కుజుల సంబంధం రాహువుకు ఏర్పడిన ఈ శని కుజులు లగ్న శుభులైన చెడు ఫలితాలను ఇస్తారు. ఉదాహరణకు కర్కాటక లగ్నం, లగ్నానికి కుజుడు పంచమ దశమాధిపతి. దశమ స్థానంలో రాహువు కుజుడితో ఉన్నారంటే ఇది వృత్తి రీతిగా బలాన్ని ఇస్తుంది అన్నా కూడా సహోదర వర్గం, భూమి ద్వారా ఏర్పడే సమస్యలు, చిక్కులు, సంబంధ బాంధవ్యాలకు నష్టాలు, అంతేకాక కుజదశను రాహుదశను జరిగేప్పుడు విపత్తులు, గండాలు ఏర్పడడం లాంటివి సులభంగా ఇస్తారు. అధికారం కోసం, పదవుల కోసం తనను తాను పోగొట్టుకునేంత ప్రతికూల ఫలితాలను ఇస్తారు. ఈ విధమైన కలయిక ఉన్న స్థానంపై శుభగ్రహ వీక్షణ లేకపోతే మంచి ఫలితాలను ఎక్స్పెక్ట్ చెయ్యలేము. సో రాహువు మంచి ఫలితాలను ఇవ్వాలంటే సహజ శుభగ్రహ స్థానాలలో రాహు ఉండాలి, శుభగ్రహ సంబంధం ఉండాలి, స్థానం ఇచ్చిన అధిపతి బలంగా ఉండాలని తెలియచేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్య టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.